ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది భద్రాచలంలో మేదర బజార్లో ఉంటున్నాము. మా అమ్మాయి డెలివరీకి వచ్చింది 7th మంత్. అంగన్వాడీలో 3 టైమ్స్ తీసుకెళ్ళాము. ఎగ్స్ బాగానే ఉన్నాయి. నిన్న తీసుకెళ్ళాము. మొత్తం 16 గుడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. స్మెల్ వచ్చేసింది. అవి రిటర్న్ చెల్లికి పెట్టాను. మా చెల్లికి వెళ్ళి అంగన్వాడీ స్కూల్ దగ్గరే మా చెల్లి వాళ్ళు ఉంది. అక్కడికి వెళ్ళి కనుక్కోమ్మ మేడం గారిని అని చెప్తే మేడం గారి దగ్గరికి వచ్చి మేడం గుడ్లు ఇలా ఉన్నాయి, మరి ఏంటి పరిస్థితి అంటే ఏంటి అలాగే ఉంటాయి అని ఆ సమాధానం చాలా ర్యాష్గా ఉంది. దానివల్ల ఎవరికి చెప్పుకుంటా ఎక్కువ ఏం చేస్తారు చేసుకోండి, దాన్ని బట్టి ఇంత ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీ గుడ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. సైజ్ ఎంత ఉంది? సైజ్ చాలా చిన్న సైజ్గా ఉంది. ఇలాంటివి పిల్లలు కానీ బాలింతలు కానీ ప్రెగ్నెంట్ అన్నట్టు అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి దయచేసి. నమస్తే అండి, మహాజన సమితి అధ్యక్షురాలు. నాకు ఈ అంగన్వాడీ సమస్య నాకు అంగన్వాడీ పేరెంట్స్ అందరూ కలిసి నాకు ఫిర్యాదు చేశారు. దాన్ని బట్టి నేను చర్య తీసుకోవాలి. వచ్చి ఇలాంటి గుడ్లు ఎందుకు ఇస్తున్నారమ్మా అంటే స్టాక్ ఉన్నాయి, 100 గుడ్లు స్టాక్ ఉన్నాయి, నేను ఏం చేయాలని చెప్పేసి ప్రశ్నించాను. నేను స్టాక్ ఉన్న గుడ్లు బాలంతలకి చిన్నపిల్లలకి ఎలా పెడతారమ్మా, ఇది కరెక్ట్ కాదు కదా, పై అధికారికి తెలియజేయాలి. స్టాక్ ఉంటే మీతో పడేసుకోవాలి, కొత్త స్టాక్ తెప్పించి ఇవ్వాలి అని అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిన్న ర్యాష్గా మాట్లాడడం జరిగింది. ఇది పద్ధతి కాదమ్మా. మీకు ఒకవేళ తెలియకపోతే పెద్ద అధికారితో మాట్లాడుకోవాలని లేదా మాలాంటి వాళ్ళని సలహా తీసుకోవడము లేకపోతే ఏదో ఒక చేసి తీసుకోవాలి, కానీ అలాంటివి చేయకూడదు కదమ్మా అని అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీనికి ఒకసారి కరెక్ట్గా ఈ గుడ్ సైజ్ చూడండి. ఒకసారి ఇంకా చిన్న సైజ్ ఇస్తే బాలంతులు కానీ చిన్నపిల్లలు కానీ పౌష్టికాహారం అందదని చెప్పేసి అనుకుంటున్నాం. కొనాలంతులు చూసిన వెంబటే అవి ముగిపోయినాయి అని చెప్పేసి అన్నారండి. వాటి మీద కలెక్టర్ గారు కానీ టీఓ గారు ఐటీ గారు కానీ ఇద్దరు కలిసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇలాంటి ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వకుండా చూస్తారని మనం చేసుకుంటున్నాం. బాలింతలు, చిన్నపిల్లలు, గర్భవతులకు ఇచ్చేటువంటి పౌష్టికాహారంలో నిర్లక్ష్యం జరుగుతుంది. అంగన్వాడీకి సంబంధించినటువంటి అంశంలో కలెక్టర్ గారు, ఈఓ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి విద్యార్థులకు, చిన్నపిల్లలు అయినటువంటి వాళ్ళకి, బాలింతలకు, గర్భవతులకు సంబంధించి పౌష్టికాహారం అందించే దాంట్లో నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో అనేక సార్లు కుళ్ళిన కోడిగుడ్లు, పిల్లలు ఉన్నటువంటి కోడిగుడ్లు కూడా రావడం కూడా జరిగింది. నిన్న అటువంటి కుళ్ళిన కోడిగుడ్లు రావడం, ఆ వచ్చినటువంటి కోడిగుడ్లను అంగన్వాడీ టీచర్కి ఇచ్చి చూపిస్తే ఇట్లాంటివి వస్తాయి, ఇంకా ఉన్నాయని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వల్ల సమస్య అది నిన్న కుళ్ళిన కోడిగుడ్లు ఇవ్వడం వల్ల ఆ కుళ్ళిన గుడ్ని ఎందుకు ఇస్తున్నారని అడిగితే మా ఇష్టానుసారంగా ఇస్తాం, మీరేం చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి నిర్లక్ష్య సమాధానం చెప్పడం వల్ల అది ప్రభుత్వం మరి ఇట్లాంటి టీచర్లను గాని ఆ ప్రోత్సహిస్తున్నటువంటి కాంట్రాక్టులు గాని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం నిజంగా పేదల పట్ల, నిజంగా బాలింతల పట్ల, చిన్నపిల్లల పట్ల, గర్భవతుల పట్ల ప్రేమ ఉంటే నాసిరకమైనటువంటి పౌష్టికాహారం కంటే నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించి వాళ్ళని అభివృద్ధి చేసేందుకు, పౌష్టిక విలువలు పెంచేందుకు కృషి చేయాలి తప్ప ఇటువంటి నాసిరకమైనటువంటి గుడ్లు గాని, పప్పులు గాని, నూనె గాని, బియ్యం గాని ఇచ్చి వాళ్ళని అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా హాస్టల్ ఇస్తున్నటువంటి సన్నబియ్యం లాగానే మన అంగన్వాడీలో కూడా సన్నబియ్యం ఇచ్చి పౌష్టికాహారాన్ని అధికంగా పెంచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.